నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో అంటే ఈ నెల 29వ తేదీ సాయంత్రం లేదా 30వ తేదీ ఉదయం నాటికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకునున్న దక్షిణ కోస్తా తీరం వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది. ఆ ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో ఉన్నారు. రవిచంద్ర, వెదర్ అప్డేట్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా నైరుతి బంగాళాఖాతంలో ఒక తుఫాను మరికొద్ది గంటల్లో ఏర్పడబోతోంది. ఐఎండీ అంచనాల ప్రకారం ఇది రాగల 2-3 గంటల్లోనే తుఫానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ చెప్తోంది. దీనికి దిత్వాగా నామకరణం చేయబోతున్నారు. యమన్ దేశం ఈ పేరును సూచిస్తుంది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడం, అది క్రమేపీ బలపడుతూ తమిళనాడు కోస్ట్ వైపు వస్తోంది. తమిళనాడు దక్షిణ కోస్తా జిల్లాలపైన దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇక వాతావరణంలో అనేక అనిశ్చితి కనిపిస్తోంది, అనేక మార్పులకు గురవుతుంది. వాస్తవానికి ఇది తీవ్ర వాయుగుండంగానే తీరాన్ని దాటుతుందని అంచనా వేసినప్పటికీ కూడా బలపడి తుఫానుగా మారింది. దీని ప్రభావం మీద ఇప్పటికీ కొంత అంచనాలు ఇప్పటికే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం రాగలిగింది. ఈ నెల 29 నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాయలసీమ జిల్లాల వరకు ఎక్కువగా వర్షాలు కురవబోతున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా డిసెంబర్ 1వ తారీఖున మాత్రం దీని ప్రభావం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపైన అత్యధికంగా ఉండబోతోంది. ఇక రాయలసీమ జిల్లాల్లో ఉన్న నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలపైన దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుందని ఐఎండీ చెప్తోంది. ఎక్కడైతే దక్షిణ కోస్తా జిల్లాలపైన అలాగే తమిళనాడుకు సమీపంగా ఇది తీరానికి చేరుతుంది కాబట్టి తీరానికి చేరుతున్నప్పుడు గాలుల తీవ్రత చాలా బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఆ గాలుల తీవ్రత 50 km/h ఉంది. ఇక తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు కూడా నమోదవుతాయి కాబట్టి ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం రైతులతో పాటుగా మత్స్యకారులకు స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. దిత్వా తుఫాను తీవ్రత పైన మరికొద్ది గంటల్లోనే ఒక బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే తమిళనాడు తీరంలో ప్రవేశించిన తర్వాత ఇది మరింత బలోపేతమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి దిత్వా తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. బులెటిన్ వచ్చిన తర్వాత మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం మరికొద్ది గంటల్లో, అంటే ఇప్పటికే దానికి సంబంధించిన తుఫాను ఆవర్తనం ఏర్పడింది. అది తుఫానుగా మారడానికి మరికొద్ది గంటలు పట్టే అవకాశం ఉంది. ఓవరాల్గా దిత్వా తుఫాన్ అయితే దక్షిణ కోస్తా జిల్లాల వైపు వస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.